ఏంటండి విశేషాలు? ఎంతవరకు వచ్చింది పండుగ హడావిడి? మీలో ఎంతమంది ఊర్లకు ఆల్రెడీ వెళ్ళిపోయారు? ఎంతమంది ఊర్లకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు? ఎంతమంది ఊరు వెళ్ళలేక మీ ప్లేస్లో ఉండిపోయారు? ఏంటి అనేది కింద కామెంట్స్లో పెడుతూ ఉండండి. అవన్నీ కాదండి, మేము మా సొంత ఊర్లోనే ఉంటున్నాం అంటారా? ఇంక మీకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. రైట్, ఇంకా మార్కెట్స్ పరంగా వస్తే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదండి ఈ వీక్లో జరగాల్సింది. అండ్ అలాగే January 14th ఈ డేటాస్తో పాటు యూఎస్లో సుప్రీం కోర్ట్ ఈ ట్రంప్ టారిఫ్స్ మీద డెసిషన్ తీసుకోవచ్చని అనిపిస్తుందండి. సో చాలా ఇంపార్టెంట్ వీక్ అవనుందండి. అయితే ఇప్పుడు ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏం జరగచ్చు అని మార్కెట్ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ వారం నుంచి యాక్చువల్ రిజల్ట్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. January 12th TCS అని, HCL టెక్ అని వస్తుంది. అండ్ మిగతావన్నీ కూడా. సో వీటి గురించి కూడా మాట్లాడుకుందాం అండి. ఏ సెక్టర్ నుంచి, ఏ స్టాక్ నుంచి ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్లో ఇన్ఫర్మేషన్ ఉన్నదండి, వాటి గురించి కూడా మాట్లాడుకొని నెక్స్ట్ వీక్కి రెడీ అయిపోదాం. ఓకే కదా? వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఐపీఓస్ పరంగా వస్తే శుక్రవారం ఆల్రెడీ BCCL IPO ఓపెన్ అయిపోయింది కదండి. సో రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం ఓపెన్లో ఉండబోతుంది. దాని తాలూకా అనాలిసిస్ మొత్తం ఒక వీడియోలో పెట్టడం జరిగింది. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే January 13th అనుకుంటా అమాగో ల్యాబ్స్ అని చెప్పి అదొక IPOలోకి వస్తుంది. దాని తాలూకా వీడియో కూడా రేపు అవ్వకపోవచ్చునండి, మంగళవారం మార్నింగ్ రిలీజ్ చేస్తాం. ఓకే కదా? దాంతోపాటు డైలీ మార్కెట్ అనాలిసిస్ అయితే చూస్తూ ఉండండి ప్లీజ్. రైట్, ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో మొన్న ఒక అప్డేట్ పెట్టుకున్నాం చూసారా? ఇది శుక్రవారం నాడు, అంటే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన టైంలో రాత్రి అండ్ అక్కడ టైంలో పగలు జరిగే విషయాలు అనమాట. శుక్రవారం యూఎస్ తాలూకా ఎంప్లాయ్మెంట్ డేటా అని, అలాగే సుప్రీంకోర్టు తాలూకా టారిఫ్ డెసిషన్ అని, అలాగే అక్కడ ఫెడ్ ప్రెసిడెంట్ కొంచెం మాట్లాడతారని, ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్పి మేబీ మార్కెట్ కొంచెం ఎక్కువ స్పెక్యులేట్ చేసిందేమో. శుక్రవారం మార్కెట్ బాగా పడ్డదండి. చూడండి, ప్రీవియస్ వీక్ చూసుకుంటే నిఫ్టీ 2.45% పడిపోయిందండి. స్మాల్ క్యాప్స్ అయితే ఇంచుమించు 3% అలా పడ్డాయి. మిడ్ క్యాప్స్ కూడా ఇంచుమించు 2.5% అలా పడ్డాయండి. మనమేమో 2026లో అంతా బాగానే అయిపోతుంది అది ఇది అనుకున్నాం, బట్ మొదటి వారంలోనే. సరే, ముందు వీటి గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కటి ఎలా వచ్చాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం అండి. ముందు యూఎస్ తాలూకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డేటా చూస్తే ఫస్ట్ డిసెంబర్లో కొత్త జాబ్స్ ఎన్ని యాడ్ అయ్యాయి అనేది ఒక డేటా వచ్చిందండి. ఈ డేటా 50,000 వచ్చింది. అంటే డిసెంబర్లో 50,000 జాబ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. ఎక్స్పెక్ట్ చేసిందంతా 73,000 జాబ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది, బట్ 50,000 మాత్రమే వచ్చిందండి. అండ్ ఈ నెంబర్ పాండమిక్ తర్వాత వర్స్ట్ నెంబర్ అని చెప్పి అంటున్నారు అనలిస్టులు. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది నెగిటివ్ న్యూస్ అండి. నా అన్ఎంప్లాయ్మెంట్ డేటా ప్రకారం చూసుకుంటే 4.4%గా వచ్చింది. ఫోర్కాస్ట్ ఏమో 4.5% అనుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ డేటా తగ్గింది, అలాగని జాబ్స్ కూడా పెరిగిపోయాయి, అంటే కొత్త జాబ్స్ కూడా తగ్గాయి. సో కొంతవరకు ఏంటంటే థియరీ ప్రకారం మాట్లాడుకోవాలంటే కొంచెం ఎకనామిక్ స్లో డౌన్ని ఇండికేట్ చేస్తున్నట్టే అనుకోవచ్చు అనమాట. సరే, మార్కెట్ తాలూకా ఇంపాక్ట్ నార్మల్గా చెప్పాలి అంటే ఎకానమీ పరంగా ఇది నెగిటివ్ అండి, అంతే కదా? ఎకానమీ బాగా పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పి మార్కెట్కి తెలుస్తుంది. బట్ ఇంకొక పక్క ఒక పాజిటివ్ ఏంటి? ఎకానమీ బాగా పర్ఫామ్ చేయట్లేదు కదా, సో ఇప్పటి నుంచి ఫెడ్ తన ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఇంకొంచెం గట్టిగా చేస్తుంటుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, అదే కదా? సో ఈ ప్రకారం చూసుకుంటే కొంచెం కాషియస్గానే ఉండాలండి, కాషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, ఇంకా యూఎస్లో సుప్రీంకోర్టు ఈ ట్రంప్ తాలూకా టారిఫ్స్ మీద డెసిషన్ చెప్పనుంది, ట్రంప్ని తిడతారు అది ఇది అనుకున్నాం కదా, బట్ వాళ్ళు సింపుల్గా ఆ కేసుని పోస్ట్పోన్ చేసేసారు. నెక్స్ట్ తాలూకా రూలింగ్ డేట్ January 14th అండి, మన పండగ రోజు. మేబీ మనకు పండగ వచ్చే న్యూస్ వస్తుందో లేదో మరి చూడాలి, బట్ పోస్ట్పోన్ అయితే చేయడం జరిగిందన్నమాట. సో శుక్రవారం నాడు ఏదైతే వాలటిలిటీ ఉందో ఆ వాలటిలిటీ మేబీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేస్తే మంచిదే, కానీ ఆ అన్సర్టనిటీ అనేది మార్కెట్కి అస్సలు నచ్చదు. సో కొంచెం జాగ్రత్తగానే చూస్తూ ఉండాలి. అయితే ఇంకొక పక్క ఏంటంటే చికాగో తాలూకా ఫెడ్ ప్రెసిడెంట్ కొంచెం ఒక స్పీచ్ ఇవ్వనున్నారు. ఆ స్పీచ్ నుంచి ఏమైనా డీటెయిల్స్ రావచ్చు అని అనుకున్నారు, బట్ పెద్దగా ఏం లేదండి. అంటే జాబ్స్ డేటా వచ్చింది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా మాట్లాడాలి అంటే 2026లో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు కిందకి దిగే ఛాన్స్ ఉన్నది అనే హింటే ఇచ్చారు. కొంచెం ఎకానమీ స్లో డౌన్ అవుతుందని ఒప్పుకుంటూనే రేట్స్ తగ్గిస్తామని ఇండైరెక్ట్గా చెప్పారు అని చెప్పి మీడియా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయండి. సో ఒకలా చెప్పాలి అంటే రేట్ కట్స్ మీద కొంచెం హోప్ పెరిగినట్టే. సో ఇవన్నీ జరిగిపోయాయి. అయితే యూఎస్ మెటల్స్ నెట్ పొజిషన్ డేటా చెప్పాలి అంటే ఇది కూడా ఒక అన్సర్టనిటీ అనేది చూపిస్తుందండి. టారిఫ్ న్యూస్ అనేది కొంచెం పోస్ట్పోన్ అవడంతో గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి మెటల్స్లో వాలటిలిటీ ఎక్కువే ఉందన్నమాట. సో ఇన్వెస్టర్స్ సేఫ్ సైడ్ ఉండడానికి గోల్డ్ వైపు ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఫెడ్ స్పీచ్ ఒక్కటే మనకి పాజిటివ్ పాయింట్ అనమాట, మిగతా అన్ని మిక్స్డ్ ఆర్ నెగిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఈ వీక్ తాలూకా ఈవెంట్స్ ప్రకారం చూడాలి అంటే ఇండియా తాలూకా CPI డేటా రానుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ద వీక్ యూఎస్ తాలూకా CPI డేటా, అవునా కదా? అండ్ మిగతావన్నీ మీకు ఇక్కడ కనబడుతుంటాయండి, చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఆ రోజు బట్టి మనం మాట్లాడుకుంటూ ఉందాం ఇప్పటికప్పుడు. అండ్ అదైతే గుర్తుపెట్టుకుంటారు కదా మీరు, January 14th యూఎస్ సుప్రీం కోర్ట్ తీర్పు చెప్తుందా లేదంటే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తుంది ఏంటో చూడాలి. బట్ అప్పటి వరకు ఆ వాలటిలిటీ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మన ఇండియన్ మార్కెట్స్ పరంగా చెప్పాలి అంటే ఒక బిగ్గెస్ట్ ఈవెంట్గా మాట్లాడుకోవచ్చు అది. ఎస్, మన ఇన్ఫ్లేషన్ డేటా కన్నా ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అయ్యి ఉండొచ్చు అండి అది.
ఇంకా అలాగే రిజల్ట్స్ పరంగా మాట్లాడాలి అంటే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ మొన్న రిజల్ట్స్ వచ్చింది, దీనికోసం మనం మాట్లాడుకుందాం. ఇదొకటి, ఐఆర్ఈడిఏ ఇలాంటివన్నీ వచ్చాయి. అది కాకుండా మిగతా మాట్లాడాలంటే జనవరి 12న టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్ తన రిజల్ట్స్తో వస్తుంది. సో ఐటీ సెక్టర్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుందండి. ఆల్మోస్ట్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు కదా. అండ్ అలాగే 15th పరంగా మాట్లాడాలి అంటే జియో ఫైనాన్షియల్స్ వస్తుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ వస్తుంది. జనవరి 14th ఐటీ స్టాక్ ఒక ఇన్ఫోసిస్ వస్తుంది. అండ్ జనవరి 16th బాహుబలి రిలయన్స్ వస్తుంది. సో ఉన్నాయండి, పెద్ద పెద్దవే ఉన్నాయన్నమాట. అండ్ మామూలుగా చెప్తున్నానండి, ఈ వీక్ తాలూకా మండే టీసీఎస్ హెచ్సిఎల్ టెక్, సరే ఈ హెచ్సిఎల్ టెక్ పక్కన పెడితే టీసీఎస్ దిగ్గజం రిజల్ట్స్ వస్తుంది. సో మండే కొంచెం వాలిటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దీని నుంచి. అండ్ సాటర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా రిజల్ట్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ మండే కూడా దీని నుంచి కొంచెం వాలిటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం అండి ఎంత వాలిటిలిటీ వస్తుందో ఏంటి అనేది చూద్దాం. సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి అండి, ఇంకా అంతమించి ఇంక చేసేది ఏం లేదు. ఏమంటారు? రైట్. ఇంకా ఐపీఓ ఇన్వెస్టర్స్ ఈ విషయాలు కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వేక్ ఫిట్ ఇన్నోవేషన్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనవరి 12న ఒక 5% ఆఫ్ ఐపీఓ లాక్-ఇన్ పీరియడ్ అయిపోతుందండి. అండ్ అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో జనవరి 16th గుర్తుపెట్టుకోండి. ఇందులో ఒక 1% ఆఫ్ షేర్స్ కొంచెం లాక్-ఇన్ పీరియడ్ అయిపోతుంది అనమాట. ఓకే కదా. ఇంకా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి, లైక్ ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ జనవరి 12న, ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ జనవరి 12న, స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్ జనవరి 16th ఇలా ఉన్నాయండి. మామూలుగా చెప్తున్నాను, లాక్-ఇన్ ఎక్స్పైరీ అంటే అందరూ అమ్మేస్తారు అంటూ ఉంటారు కానీ బట్ అమ్ముకునే ఆప్షన్ వస్తుంది అనమాట. ఆ ఆప్షన్ని వాళ్ళు ఎలా ఎక్సైజ్ చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి ఆ రోజు తాలూకు స్టాక్ ప్రైస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకనే కొంచెం దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. రైట్. సో నెక్స్ట్ వీక్ ఏ స్టాక్స్ ఏంటి అనేది మొత్తం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే డీమార్ట్ అండ్ ఐఆర్ఈడిఏ రెండు తన రిజల్ట్స్తో రావడం జరిగింది. ఒకసారి చెక్ చేద్దామండి రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే రిజల్ట్స్ నెంబర్స్ చూస్తే కంపెనీ తాలూకా ఎఫిషియన్సీ బాగానే ఇంప్రూవ్ అయ్యింది అని అర్థమవుతుందండి. బట్ సేల్స్ పెంచడంలో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. రెవెన్యూ పరంగా మాట్లాడాలి అంటే జస్ట్ 13% అలా ఇంక్రీజ్ అయింది. జనరల్గా 18 to 20% అలా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి ఇలాంటి కంపెనీస్ నుంచి. బట్ 13% అంటే కొంచెం తగ్గినట్టే. అయితే ప్యాట్ పరంగా మాట్లాడాలి అంటే ఇంచుమించు 18% అలా ఇంక్రీజ్ అయినట్టు ఇయర్ ఆన్ ఇయర్. సో ఇది పాజిటివే. రెవెన్యూ తక్కువ వచ్చినా సరే ప్రాఫిట్స్ బాగానే పెరిగాయి, అంటే కంపెనీ ఖర్చుల్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఎబిటా మార్జిన్ కింద మాట్లాడుకోవాలంటే అది 8.1% కింద వచ్చిందండి. లాస్ట్ ఇయర్ 7.6% అది. సో బిజినెస్లో ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరిగింది అనడానికి ఒక క్లియర్ సిగ్నల్ అనమాట. బట్ రెవెన్యూ అయితే తగ్గుతుంది. అదైనా లేదండి, బిజినెస్ గ్రోత్ కొంచెం తగ్గుతుంది, బట్ ఉన్న దాంట్లోనే వీళ్ళు ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ ఉన్నారు. నా ఎనలిస్టులు ఏమంటున్నారు అంటే కొంచెం కాషియస్ టు నెగిటివ్ స్టేజ్లో ఉండమంటున్నారు. డీమార్క్ స్టాక్ అనేది ఇప్పుడు హై వాల్యుయేషన్లో ఉన్నది. ఇంత ఎక్స్పెన్సివ్ స్టాక్కి 13% గ్రోత్ అయితే సరిపోదు అని అంటున్నారండి. వీళ్ళు ఎక్కువగా వరీ అవుతుంది ఏంటంటే మెట్రో సిటీస్లో స్టోర్ సేల్స్ గ్రోత్ స్లో అయిపోతుంది అనమాట. మేబీ అక్కడ ఈ జెప్టో అని, బ్లింకిట్ అని ఇవన్నీ రావడం వల్ల ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చేస్తున్నారేమో అందరూ. అంతే కదండి, క్విక్ కామర్స్ తాలూకా ఎఫెక్ట్ చాలా వరకు డీమార్ట్ మీద పడుతుంది. రైట్. ఎనీవేస్, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ మీట్ అయిందా లేదా అంటే ఎస్, ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం మీట్ అయినట్టే. మార్జిన్ ఎక్స్పాన్షన్ అనేది సర్ప్రైజ్ చేసింది, బట్ రెవెన్యూ పరంగా మాట్లాడాలి అంటే మిస్ అయినట్టే అండి. అండ్ ఇదే కాకుండా కొన్ని లీడర్షిప్ చేంజెస్ కూడా ఉన్నాయండి. సో ఇది ఒక బిగ్ రిస్క్ అవ్వచ్చు, ఆపర్చునిటీ అవ్వచ్చు, అది మాత్రం ఒకసారి చూడాలి. అనలిస్టులు ఏమంటున్నారు ఏంటి అనేది చూడాలండి. February 1st నుంచి కొత్త సీఈఓ అనుషాల్ ఆస్వా అంట ఎవరో యూనిలివర్ నుంచి వస్తున్నారు. ఓకే కదా. సో కొత్త సీఈఓ వచ్చినప్పుడు ఎప్పుడు కొంచెం అన్సర్టనిటీ ఉంటుందండి. ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుంది, క్విక్ కామర్స్ని ఎలా ట్యాకిల్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. ఇంకా మేనేజ్మెంట్ తాలూకు కామెంటరీ ప్రకారం వస్తే వాళ్ళు కూడా ఎక్కువగా ఎఫిషియన్సీ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారండి. సో చూద్దాం డీమార్ట్లో ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఐఆర్డిఏ పరంగా మాట్లాడాలి అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రోత్ ఇంజన్ ఫుల్ స్పీడ్లో ఉంది, కానీ అసెట్ క్వాలిటీ మీద చిన్న స్క్రాచ్ పడినట్టే బండి పరంగా మాట్లాడాలంటే. డీమార్ట్ లాగా గ్రోత్ స్లో అవ్వలేదు, ఇక్కడ గ్రోత్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. కానీ బ్యాంక్స్ కైనా ఎన్బిఎఫ్సిస్ కైనా ఉండే భయం ఏంటంటే ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కదా, అసెట్ క్వాలిటీ ఎక్కువ చూస్తూ ఉంటారు, అవి కొంచెం పెరుగుతున్నాయండి. సరే డీటెయిల్స్లోకి వెళ్తే ఫైనాన్షియల్స్ పరంగా మాట్లాడాలంటే చూడండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 38% పెరిగింది. ఇది మామూలు విషయం కాదండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్రాఫిట్స్ 38% పెరిగింది అనేది ఎక్స్పెక్టేషన్స్ కూడా బీట్ చేసింది. గవర్నమెంట్ కంపెనీస్లో ఇంత స్ట్రాంగ్ గ్రోత్ కన్సిస్టెంట్గా రావడం గ్రేట్ అండి. రెవెన్యూస్ పరంగా మాట్లాడాలి అంటే ఒక 25% పెరిగింది. అండ్ మార్జిన్స్ పరంగా మాట్లాడాలి అంటే 3.3% నుంచి 3.74% వచ్చిందండి. ఓకే కదా. సో అంత బాగానే ఉన్నదా అంటే ఇందాక చెప్పాం కదా, ఎన్పిఎస్, ద రియల్ కన్సర్న్ ఈజ్ ఎన్పిఎస్. గ్రాస్ ఎన్పిఏ లాస్ట్ ఇయర్లో 2.68% ఉండేది, బట్ ఇప్పుడు 3.75% పెరిగింది. ఇది డెఫినెట్గా నెగిటివ్ పాయింట్ అండి. అలాగే నెట్ ఎన్పిఏ కూడా 1.5% ఉండేది, 1.68% వెళ్ళింది. ఇంకా గ్రోత్ స్టోరీ అయితే బాగానే ఉన్నదండి. లోన్ బుక్ ఒక 28% పెరిగింది, డిస్బర్స్మెంట్స్ ఒక 44% పెరిగింది. ఇవన్నీ మనకి బిజినెస్ అప్డేట్లోనే చేసుకున్నాం కదా. బట్ ఈ ఎన్పిఏ ఏదైతే ఉన్నదో ఇది బాగా అలార్మింగ్ ఫ్యాక్టర్. సో గ్రోత్ బాగా ఉన్నది కదా అని చెప్పి పాజిటివ్ బయాస్లో వెళ్తారా, లేక ఎన్పిఏ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకొని నెగిటివ్లోకి వెళ్తారా ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. నెక్స్ట్ ఇంకా లెమన్ ట్రీ హోటల్స్ కొంచెం ఎక్కువ ఫోకస్లో ఉండొచ్చు అండి, ఎందుకంటే జనాలు ఎక్కువగా వెయిట్ చేస్తున్న న్యూస్ ఒకటి వచ్చింది. అసలు ఏం జరిగింది అంటే లెమన్ ట్రీ బిజినెస్ని బాడీ అండ్ బ్రెయిన్లా సపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు 2 కంపెనీస్ కింద డీమర్జ్ చేస్తున్నారండి. ఒక కంపెనీ ఫ్లూయర్ హోటల్స్ అని ఉంటుంది, హోటల్స్ లిమిటెడ్.
ఇది అసెట్ హెవీ కంపెనీ అవనదు, అంటే హోటల్స్ అని, బిల్డింగ్స్ అని, ల్యాండ్ అని, ఈ ప్రాపర్టీ అంతా దీనికి వస్తాయి అనమాట. రెండో కంపెనీ బి లెమన్ ట్రీ లిమిటెడ్ అండి. ఇది అసెట్ లైట్ కంపెనీ అవనదు, అంటే వీళ్ళు హోటల్స్ని ఓన్ చేసుకోరు, జస్ట్ మేనేజ్ చేస్తారంటే, బ్రాండ్ని రన్ చేస్తూ ఉంటారు, ఆపరేషన్స్ చూసుకుంటూ ఉంటారు. సో ఇద్దరు సపరేట్ అయిన తర్వాత లెమన్ ట్రీ హోటల్ అనేది హోటల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఫీజు ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. వీళ్ళ దగ్గర జీరో డెట్ ఉంటుంది, హై ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫ్లూయర్ హోటల్స్లో ఏంటంటే ఒక 39 హోటల్స్ని ఓన్ చేస్తూ ఉంటారు. ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి, రియల్ ఎస్టేట్ జైంట్ కింద మారుతుందన్నమాట అది. అదేంది కదా. సో ఇది ఇండిపెండెంట్గా ఫండ్ రైజ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. సో ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు లెమన్ ట్రీ తాలూకా షేర్స్ మీ దగ్గర ఉంటే అడిషనల్గా ఫ్లూయర్ హోటల్స్ తాలూకా షేర్స్ కూడా మీకు వస్తాయి. ఇప్పుడు ఐటీసీ వాళ్ళు ఐటీసీ హోటల్స్ని డీమర్జ్ చేసినప్పుడు కొంత స్టేక్ ఎలా ఉంచుకున్నారో, అలాగే 41% ఆఫ్ ద ఫ్లూయర్ షేర్స్ ఈ లెమన్ ట్రీ వాళ్ళు హోల్డ్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. అదే కదా, ఒక 33% అలా డైరెక్ట్గా షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తున్నారండి. సో దీనివల్ల ఏంటంటే వాల్యూ రీరేటింగ్ అవుతుంది. సో చూడాలి, ఆల్రెడీ కొంచెం మార్కెట్ రియాక్ట్ అయినట్టు ఉంది, బట్ ఫుల్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. సో ఇదండి, బట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ లాగే చెప్పాలి. ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ అవనుంది, ప్రతిరోజు వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే కదా, జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.